నాన్న దేవా లెంచావారా? బడికి ఆలస్యం అవుతుంది. ఎంతసేపు అని పడుకుంటావు? అమ్మ నీకంటే ముందే లేచానమ్మా. పాఠశాల కూడా సిద్ధంగా ఉన్నాను. నా చిట్టి తండ్రి ప్రతి పనిలోనే ముందంటాడు. సరే అమ్మ, నేను పాఠశాలకు వెళ్తున్నాను. దేవా ఇలా రా నాన్న. దారిలో ఏమైనా కొనుక్కున్నా? సరే అమ్మ. పిల్లలు, నేను బోర్డు మీద రాసి మీకు చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి, సరేనా? ఏ బి సి డి ఈ ఎఫ్. రే ఆగక్కడ, జాతి తక్కువ పెద్దవా, లోపలికి వచ్చి మమ్మల్ని అందరినీ అపవిత్రం చేద్దాం. తప్పైపోయింది టీచర్. అలారా దారికి గాడిద. ఇలాంటి కులం తక్కువ పెద్దలు పాఠశాల బయటే, లోపలికి వచ్చి విద్య నేర్చుకునే హక్కు నీకు లేదు. అక్కడ నించొని చూస్తూ ఉండు. అమ్మా పిల్లలు, స్వతంత్ర దినోత్సవం వస్తోంది కదా. మన పాఠశాలలో ఆటల పోటీలు, పాటల పోటీలు, వ్యాసరచన పోటీలలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఏంటి నాన్న, నువ్వు పాల్గొంటావా? నీకేమొచ్చని పాల్గొంటావురా? రేపు జెండా వందనం జరిగేటప్పుడు కానీ నిన్ను అక్కడ చూసానా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. సరే పిల్లలు, రేపు జెండా వందనం రోజు అందరం కలుసుకుందాం.
ఏమైందానా అలా ఉన్నావు? అమ్మా నేను ఏ పాపం చేశానమ్మా? పాఠశాలలో అందరు నన్ను అంటరాని వాళ్ళ చూసుకున్నారు. బాధపడుకున్నా, మనం వాళ్ళకన్నా తక్కువ కులం కదా, అందుకనే మనం చిన్న చూపు చూస్తాం. అందుకేనే నాన్న నువ్వు మంచిగా చదువుకొని మన దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి. సరే నాన్న, ఇలాంటివేమీ మనసులో పెట్టుకోకు. రా భోంచేసి పడుకుందాం. ఏంటి జెండాలు ఉంటే ఎవరా? అమ్మా నేను పాఠశాలకు వెళ్తున్నాను. దేవా, ఏంటి నాన్న ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నా? అమ్మాయి వాళ్ళు జెండా పండగ కదమ్మా, పాఠశాల కూడా త్వరగా వెళ్తాం. ఓ అవునా, సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా. మాస్టారు వాడు అంటరాని వాడు, కులం తక్కువ, మనతో కలిసి జాతీయ హంగనం చేసే హక్కు వీడికి లేదు. ఏం టీచర్, కులమా? త్రాగే నీటి కొందా, పీల్చే గాలి కొందా, లేదా మన శరీరంలో ప్రవహించే రక్తాన్ని కొందా? వీటికే లేని కులం వీటిలన్నీ తీసుకొని బ్రతికే మనకెందుకండి? ఇప్పట్లో మహావీరులు కులం కులం అని కొట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? ఇంతమంది పిల్లలు కులం కులం అంటున్నారు కదా, రేపు పొద్దున్న వీళ్ళు పెరిగి పెద్ద ఎలాగ ప్రవర్తించే నమ్మకం ఉందా టీచర్? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, రేపు పొద్దున్న వీళ్ళందరూ పెరిగి పెద్ద కులం కులం అని కొట్టుకుంటే దానికి మీరే బాధ్యులు అవుతారు టీచర్. ఎక్కడో మంచు కొండల్లో ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతున్న జవాన్లో మన కులానికే కాపలా కాయాలంటే మన ప్రాణాలు కాబట్టి టీచర్ గ్యారంటీ. అయినా బతికినంత కాలం అందరిలో బ్రతకాలి, అందరితో బ్రతకాలి, అంతేగాని కులం కులం అని కొట్టుకునే బ్రతికి కూడా ఒక బ్రతికైనా టీచర్. మనలా చదువుకున్న వాళ్ళే కులం కులం అని మాట్లాడితే ఎన్ని తరాలు మారినా ఈ తత్వం ఎప్పటికీ మారదు టీచర్. మారండి టీచర్. ఛా, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, పొగ తాగడం క్యాన్సర్కు కారకం మరియు ప్రాణాంతకం. ఈ చిత్రంలోని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరిని ఉద్దేశించబడినవి కావు, కేవలం కల్పితం మాత్రమే.